టైము 6:42. అదిగోండి 6:42కి ఇలా ఉంది. అమ్మో స్కిడ్ అవుతుంది. హస్బెండ్ అడుగుజాడల్లో నడుద్దాం, హస్బెండ్ అడుగుజాడల్లో నడుద్దాం నడుద్దాం. ఇది పరిస్థితి. ఇదిగో ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారా మొత్తం మంచు ఇంకా ఉంటుంది. అదిగో పైన పడుతూ ఉంది, ఇంకా కనిపిస్తుందా? 6:42కి ఇలా ఉంది సిచ్యువేషన్. పాపం సెంటర్ ఫ్రెష్, నాలుకలు లపలపలా ఆడిస్తుంది. కాదు, స్నో చలికి వణికిస్తుంది. అదే సిచ్యువేషన్. ఓ మై గాడ్. ఇదంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు పాపం. ఎస్, ఎవ్రీ వెనస్డే హస్బెండ్ గోస్ టు స్కూల్కి వెళ్తాడు. హిస్ బ్యాగ్ ఈజ్ ఇన్సైడ్. కాలేజ్ కాదు, స్కూల్కి వెళ్తాడు. పెళ్ళయ్యాక కూడా చదువుకుంటున్నాడు. అదేం సినిమా ఉంటుంది, ఉదయకిరణ్ ఒక సినిమాలో చదువుకుంటాడు చూడండి. పెళ్ళయ్యాక కూడా పాప మాడి ఈ పిచ్చిది ఏం చేస్తుంది పొద్దున్నే అని చూసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇందాక చూసారా? ఉదయకిరణ్ది ఒక మూవీ ఉంటే చూడు, పెళ్ళయ్యాక కూడా చదువుకుంటాడు. అదేం మూవీ? చిత్రం. సో మా హస్బెండ్ కూడా అలానే పెళ్ళయ్యాక కూడా చదువుకుంటాడు. నెక్స్ట్ ఇయర్ మా కిడ్స్ని పట్టుకొని స్కూల్కొని వెళ్తాడు. అమ్మో నాకు చాలా వేస్తుంది. అది సంగతి. అదిగో మొత్తం స్నో చూసారా, కానీ బ్యూటిఫుల్ ఉంది. హైవేలో ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ మళ్ళీ దూరం వెళ్ళాలి. కింగ్స్టన్ అప్పుడు మీకు వ్లాగ్ చూపించాను కదా, అక్కడే తిన స్కూల్, ఐ మీన్ కాలేజ్. సరేలే, కాలేజ్ అక్కడ అనమాట. సో అక్కడ వరకు వెళ్ళి రావాలి. ఎవ్రీ వెనస్డే, వీక్లో ఎవ్రీ వెనస్డే ఉంటుంది అనమాట, ఓన్లీ 1 డే. అది సంగతి. అదిగో అలా క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంకా చాలా, నేను లోపలికి వెళ్ళిపోతా. బాయ్ బాయ్. చూసారా ఇది మొత్తం స్నో. ఓ మై గాడ్. See this. మొత్తం స్నో. ఓ గాడ్. సో కారు టైర్స్ చేంజ్ చేపిస్తున్నాం అనమాట. సో గ్రేట్ కెనేడియన్ స్టోర్కి వచ్చామన్నమాట. అదే గ్రేట్ కెనేడియన్ టైర్ చేంజ్కి వచ్చాము. స్టోర్ కాదు, స్టోర్ అంటే గ్రాసరీస్ ఉంటాయి, టైర్ చేంజ్ అంటే అది. యాక్చువల్లీ దీన్ని ఓన్ కంపెనీలో చేయించవచ్చు. ఇది ఒక స్టిక్కర్ ఇచ్చారు, కనిపించిందా? అలా. ఎందుకు ఆ స్టిక్కర్? అది నెక్స్ట్ 10th May 2026కి రావాలి. ఓ మై గాడ్. అప్పటి వరకు రిలయబుల్ అనా? అప్పటి వరకు రిలయబుల్ అని. సో అదన్నమాట. అదిగో ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాం, ఇంకా టైర్స్ అనమాట. దీని ఓన్ కంపెనీ, ఐ మీన్ కియాకి వెళ్ళి చేయించుకోవడానికి అపాయింట్మెంట్స్ దొరకట్లేదని ఇదైతే డైరెక్ట్ వాకింగ్ అనమాట. ఈసారి స్నో త్వరగా పడింది. 50 years తర్వాత ఇదే తొందరగా. నా రాక నేను మా అన్ని ఎక్కడ అడుగు పెడితే అక్కడ కూలిపోతుంది తెలుసు. సో 50 years తర్వాత స్నో పడింది అనమాట. అంటే 50 years తర్వాత స్నో పడలేదు, 50 years తర్వాత ఇంత త్వరగా పడింది. ఎంత ఎర్లీగా. యూజువల్లీ డిసెంబర్ ఆ టైంలో పడుతుంది, ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అలా. ఇది నవంబర్ ఫస్ట్ వీక్. కెనడాకి వచ్చిన ఫస్ట్ టైం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పడింది. సెకండ్ ఇయర్ వచ్చేసి క్రిస్మస్ కి పడింది, డైరెక్ట్ డిసెంబర్ 24th కో 23rd కో పడింది. సో ప్రతి న్యూస్లో చెప్తున్నారు అనమాట 50 years తర్వాత ఇదే స్నో ఎంత ఎర్లీగా రావడం అని. నేను మా అన్నయ్య ఎక్కడైనా కాలు పెట్టామనుకోండి అక్కడ ఇలానే అవుతూ ఉంటుంది అనమాట. వాడు ఒకసారి ఏదో ప్లేస్కి వెళ్ళాడు మా అన్నయ్య, అక్కడ కాలు పెడితే అది వాడు రిటర్న్ రాగానే మునిగిపోయింది ఆ ప్లేస్. అలా నేను అంతే. మా లెగ్స్ అంతే, అంత గోల్డెన్ లెగ్స్ అనమాట. సో వీళ్ళకి స్నో కోరుకుంటున్నారు 50 years తర్వాత ఆ రికార్డ్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను లెగ్ పెట్టాను. ఇయర్ వచ్చింది స్నో. బ్యాక్ టు టాపిక్. ఏంటి అంటే కార్ ఉంటే చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి.
అందరూ కార్ లేదు, కారు ఉందని బాధపడతారు, కానీ కారు ఉంటుంది, ఆయిల్ కొట్టించాలి, టైర్లు మార్చాలి, వింటర్ టైర్లు కొనాలి, మళ్ళీ దీనికి ఇవన్నీ కొనాలి, మళ్ళీ కొనాలి, చేంజ్ చేయాలి, మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అది జీవితాంతం ఉంటుంది. సో ఇలా ఇన్ని ఉంటాయి. కారు ఉంటే సుఖం ఉండదు, కారు లేకపోతే సుఖం ఉంటుంది అని ఏమి ఉండదు. దేనికి ఉండే ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉంటాయి, అదన్నమాట. చూడు ఇలా వచ్చాం, $300 అవుతుంది మొత్తం అంతా కలిపితే, ఇంచుమించు విత్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అది సంగతి. మాకు ఒకసారి కార్ లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే మెయింటైన్ చేయడం ఇది చాలా హెక్టిక్. సో ఇదిగో టైర్ చేంజ్ చేయించాం, కనిపించా? ఇది స్నో టైర్స్ అనమాట. స్నోవి ఇలా ఉంటాయి, ఐ మీన్ వింటర్ టైర్స్ ఇలా ఉంటాయి. ఇదిగో మొత్తం. ఓ నాకు ఆ ఫ్లాగ్ చాలా ఇష్టం తెలుసా. చూడండి ఎంత పెద్దదో. మనది కూడా ఇండియా ఫ్లాగ్ అలా పెడితే ఎక్కడైనా ఎంత పెద్దది, ఎంత బాగుంటుంది. అది ఎంత బాగా ఎగురుతుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది ఫ్లాగ్ చూసినప్పుడల్లా. పింక్ కారు. ఈరోజు హాఫ్ మాస్ట్ డే ఇన్ కెనడా. అంటే చచ్చిపోయిన షోల్డర్స్ ఉంటారు కదా ఆర్మీ వాళ్ళు వీళ్ళు, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు ఫ్లాగ్ హాఫ్ చేయాలి. నేను ఈరోజు మా కంపెనీలో చేసా హాఫ్. ఈరోజు మా కంపెనీలో మౌనం పాటించారు ఫర్ 1 minute. ఇంకా ఫ్లాగ్ హాఫ్ చేస్తారు, హాఫ్ మాస్ట్ డే అంటారు ఈరోజు. అప్పుడు మనం ఒటావా వెళ్ళినప్పుడు చూపించాం, మీకు గుర్తుందా? సోల్జర్స్ వాళ్ళకి వాళ్ళ సాక్రిఫైస్కి రిసెంబ్లెన్స్గా ఒకటి కట్టి మొత్తం పెట్టారు. సో గుర్తుందా? నాకు గుర్తుంది. నీకు గుర్తుంది? అదిగో అర్థమైందా మైనస్ ఎలా ఉంది ఇప్పుడు మా సిచ్యువేషన్? మీకు ఈ మైనస్లో స్టార్టింగ్ -30 వరకు వెళ్తుంది, -30 వరకు కూడా వెళ్తుంది అంట. -30 ఎప్పుడు ఉండదు, -32, -33 వరకు వెళ్తుంది. బట్ మొత్తము వింటర్లో ఒక 2-3 days -32, -33 వస్తుంది పక్క. డూ 1 second. ఫ్రీజింగ్. అదన్నమాట సంగతి. మేము వాల్మార్ట్కి వచ్చాం గైస్, ఎందుకో చెప్పుకోండి. ఓకే బాయ్, లెట్స్ క్యాచ్ సమ్ అదర్ టైమ్. బాయ్.